ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుజనా చౌదరికి చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది. బ్యాంకులను 5,700 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని సుజనాకు సమన్లు జారీ అయ్యాయి. డొల్ల కంపెనీలతో సుజనా కోట్లు కొల్లగొట్టినట్టు అభియోగాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే సుజనా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. సుజనా చౌదరిపై ఇప్పటికే సిబిఐ 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా 2018లోనే సుజనాపై ఈడీ సోదాలు జరిపింది. 126 షెల్ కంపెనీలు సృష్టించిన సుజనా చౌదరి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు ఆధారాలను గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, చెప్పండి. దాదాపుగా 100 కోట్లకు సంబంధించి దాదాపుగా 5,700 కోట్లకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిందితుడిని ఇంతకుముందు మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సుజనా చౌదరికి సంబంధించినటువంటి కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో 2018లో మొత్తం 3 సిబిఐ కేసులు ఇతని పైన నమోదు చేయడం జరిగింది. దాని ఆధారంగా ఈడీ దర్యాప్తు జరిగితే పూర్తి స్థాయిలో ఇతను బ్యాంకులను ఏ విధంగా చీట్ చేశాడనేటువంటి ఒక కీలక ఇన్ఫర్మేషన్ దొరకడం జరిగింది. దానికి సంబంధించి చెన్నై కోర్టు ఈ నెల 12న స్వయంగా హాజరు కావాలని చెప్పేసి సమన్లు జారీ చేయడం జరిగింది. సో మొత్తం ఇతనితో పాటుగా ఇతనికి సంబంధించినటువంటి ఏదైతే డొల్ల కంపెనీలు ఉన్నాయో దాదాపుగా 12 డొల్ల కంపెనీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో దానికి సంబంధించి బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్లు, అదేవిధంగా బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్, తర్వాత ఇంకొక 3 కంపెనీలకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే సుజనా ఎనర్జీ, సుజనా ప్రోడక్ట్, సుజనా స్టీల్స్, సుజనా సక్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్, సుజనా స్టీల్స్, సుజనా ఫైనాన్స్ అనేటువంటి మొత్తం దాదాపుగా ఇలాంటి 12 కంపెనీలను చూపించి దాదాపుగా బ్యాంకుల దగ్గర 5,700 కోట్లు అప్పనంగా కొట్టేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇటు ఆంధ్ర బ్యాంకు, తర్వాత కార్పొరేషన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కన్సార్షియంగా కలిసి భారీ మొత్తంలో రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాలన్నింటినీ కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితుల్లో సుజనా చౌదరి ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక కీలక పరిణామం చెన్నై కోర్టు సమన్లు జారీ చేయడం. ఆంధ్ర బ్యాంక్ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 71 కోట్లని ఎగ్గొట్టడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ బ్యాంకు సంబంధించి 159 కోట్లను ఎగ్గొట్టాడు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 133 కోట్లు ఎగ్గొట్టడం జరిగింది. వీటికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ సిబిఐని సంప్రదించడం జరిగింది. దాని ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. 3 కేసులు సిబిఐకి సంబంధించినటువంటి కేసులు సుజనా చౌదరి పైన నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంతకుముందు ఈడీ సోదాలు జరపడం జరిగింది. ఈడీ సోదాలు జరిపినప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సంబంధించినటువంటి పలు కీలక ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. దాని ద్వారా దాదాపుగా 126 షెల్ కంపెనీలు గుర్తించడం జరిగింది. ఈ 126 షెల్ కంపెనీలోకి బ్యాంకులను చీట్ చేసి వాళ్ళ దగ్గర అఫీషియల్గా మనీ తీసుకొని ఆ మనీని సొంతగా కొన్ని 126 షెల్ కంపెనీలు క్రియేట్ చేసి ఆ షెల్ కంపెనీలోకి ఏ విధంగా మళ్లించాడనేటువంటి దాని ప్రకారం కీలకమైనటువంటి విషయాలు బయటపడడం జరిగింది. హైదరాబాద్కి సంబంధించినటువంటి నాగార్జున హిల్స్లో ఉన్నటువంటి సుజనా చౌదరికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి సోదాల్లో కొన్ని కీలక విషయాలు బయటపడడం జరిగింది. 126 షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా గవర్నమెంట్ బ్యాంకులకు సంబంధించి పూర్తి స్థాయిలో డబ్బులను వాళ్ళ దగ్గర లోన్ల రూపంలో తీసుకొని ఏ విధంగా తన సొంత అకౌంట్లకు మలుచుకున్నాడు అనేటువంటి దానిపైన కీలక సమాచారం సేకరించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా ఇతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి సేకరించినటువంటి డబ్బులన్నీ కూడా వివిధ బ్యాంకుల వివిధ రూట్లలో మ్యారిషస్తో పాటుగా వివిధ దేశాల్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అవన్నీ కూడా బయటకు తెలియకుండా మేనేజ్ చేసేందుకు 126 షెల్ కంపెనీలు సుజనా చౌదరి క్రియేట్ చేయడం జరిగింది. అతను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఇదంతా చేశారు. తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని ఒక మంత్రి అయ్యుండి తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని ఒక గవర్నమెంట్ సర్వెంట్ లాగా ఉన్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ బ్యాంకులకే టోకరా ఇచ్చినటువంటి వైనాన్ని ఈడీ తమ దర్యాప్తులో కీలక విషయాలను బయటపెట్టడం జరిగింది. కిషోర్, రైట్. అంటే మొత్తం మీద అప్పటి నుంచి 2018 నుంచి కూడా దీనికి సంబంధించి కేసు నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారు, ఏ రకంగా దానికి సంబంధించిన వివరాలు బయటికి ఏమొచ్చినాయి అసలు ఇప్పుడు? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 3 సిబిఐ ఎఫ్ఐఆర్ల తర్వాత బ్యాంకులకు సంబంధించి ఆ మనీని బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి మనీని ఇతనికి ఉన్నటువంటి దాదాపుగా 12 కంపెనీల్లో వాటిని చూపించి 12 కంపెనీలకు ఉన్నటువంటి అసెట్స్ను చూపించి వాళ్ళ ప్రోగ్రెస్ నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చూపించి దాని ఆధారంగా ప్రధానమైనటువంటి గవర్నమెంట్ బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నాడు. ఆ లోన్లు తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏదైతే కంపెనీలు చెప్పాడో సుజనా మెటల్స్ కానీ, సుజనా స్టీల్స్కి సంబంధించి కానీ, సుజనా నెట్వర్క్ లిమిటెడ్ సంబంధించినటువంటి కంపెనీలు ఎక్కడ కూడా అసెట్స్
బ్యాంకులు రికవరీకి వెళ్ళినప్పుడు బ్యాంకులకు అంటే వాళ్ళు చూసుకునేటువంటి అంటే ఏదైతే క్రైటీరియా ఉంటుందో బ్యాంకులకు అంటే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి అసెట్ విషయంలో కానీ అవన్నీ కూడా ఫేక్ అని తేల్చడం జరిగింది ఒకటి. సో తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే యాక్ట్ ప్రకారం ఇక్కడ ఏదైతే బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారో ఆ మనీని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ తర్వాత ఈడీకి సంబంధించినటువంటి ఈ ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే వాళ్ళ కళ్ళు కప్పి ఈ డబ్బునంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి తన అకౌంట్లోకి మళ్లించాడన్నటువంటి ఒక కీలక ఆధారాన్ని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ మనం హైదరాబాద్ నాగార్జున హిల్స్లో ఉన్నటువంటి తన హెడ్ క్వార్టర్లో సెర్చ్ చేసినప్పుడు దాదాపుగా 126 షెల్ కంపెనీలను అంటే ఇతను బ్యాంకుల దగ్గర ప్రభుత్వ బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ని 126 షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి విదేశాలకు పంపించాడనేటువంటి కీలక ఆధారాలు తీసుకున్నారు. సో అంతకుముందు నేను డైరెక్టర్గా లేను, ఆ కంపెనీకి నాకు సంబంధం లేదని చెప్పి బుకాయించినటువంటి సుజనా చౌదరి ఇప్పుడు అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా బుక్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ దగ్గర పూర్తి ఆధారాలు ఈ 126 కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉండడంతో చెన్నై సెషన్ కోర్టు ద్వారా ఇతనికి సమన్లు జారీ చేయడం జరిగింది. ఇది కోర్టులో పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. కిషోర్ రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ వివరాలు అందించినందుకు.